మా అమ్మ స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేస్తదో చూపిస్తానండి. ముందుగా ప్యాన్‌లో కొన్ని ధనియాలు, ఓ 4, 5 మెంతులు, కొన్ని జీలకర్ర వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని పౌడర్ వేసుకోండి. తర్వాత ఇంకో మిక్సీ జార్‌లో 2 టమోటాలు అలానే 2 ఆనియన్స్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఒక మందపాటి గిన్నెలో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని ఇవి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ టమోటా పేస్ట్ కూడా వేసుకొని ఇందులోనే కొద్దిగా ఉప్పు అలానే కొద్దిగా పసుపు వేసుకొని ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఈ పేస్ట్ మనకి బాగా వేగి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలానే మీ కారానికి తగినట్లుగా ఓ 2 స్పూన్లు అలా కారం కూడా వేసుకొని ఇదంతా ఫ్రై చేసుకోండి. నాన్ వెజ్లో ఏదైనా కొద్దిగా కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇందులోనే చింతపండు వాటర్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. అలానే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్లుగా కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కలుపుకోండి. ఇదే స్టేజ్లో సాల్ట్, కారం ఏమన్నా సరిపోకపోతే ఒకేసారి వేసుకొని మూత పెట్టేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పులుసుని మరిగించుకోండి. ఇందులో నుంచి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకోండి ఒక్కొక్కటిగా. ఒకదానిపైన ఒకటి వేయకుండా అన్నీ కొద్దిగా సైడ్స్కి వేసుకొని స్పూన్ పెట్టుకుంటా ఇలా చేత్తోనే తిప్పుకోండి. ఇక మూత పెట్టేసి ఫిష్ అంతా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఒకసారి తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, చేపల పులుసు రెడీ అయిపోతుంది. నచ్చిందా మీకు ఇది? అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసేయండి. అలానే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ డెలిషియస్ డే.